బాబు, భక్తుల్ని లోకం పిచ్చోళ్ళ చూసిద్ది నాన్న, కానీ లోకానికి మైండ్ పోయింది నాన్న. ఆ మైండ్ పోయిన లోకం నిన్ను పిచ్చోడి కింద లెక్క కట్టి చూస్తే నువ్వు పోయి ఆ పిచ్చోళ్ళతో కలవాకు నాయనా. నువ్వు మనస్సాక్షి బాగు చేయబడిన వ్యక్తివి, సరిగ్గా ఆలోచించిన వ్యక్తివి నాయన. లోకం భక్తి చేస్తున్న నిన్ను పిచ్చోడిలా చూస్తే చూడని నాన్న, కానీ భక్తి చేసే నువ్వు ఎప్పుడు పిచ్చోడివి కాదు. దేవునికి భయపడి, దేవుడు ఉన్నాడని నమ్మి, దేవునికి లోబడి మంచి మనస్సాక్షిని సాధన చేసే నువ్వు ఎప్పుడు పిచ్చిదానివి కాదు, నువ్వు ఎప్పుడు పిచ్చోడివి కాదు. కానీ దేవుని భక్తి అని నువ్వు మాట్లాడుతుంటే నిన్ను వెర్రి వెంగళప్పలా చూస్తున్నారు చూడు కొంతమంది నీ పై అధికారులు. ఎవడా నువ్వు ఊరగా దేవుడు అనుకుంటా అంటాడు. అంటే వాడి దృష్టిలో నువ్వు చాదస్తు పొడి వెర్రి వెంగళప్పవి, కానీ రివర్స్. నువ్వు కాదు, నిన్ను వెటకారం చేసే వాడు వెర్రి వెంగళప్ప. వాడిది చాదస్తం, నీది కాదు. నువ్వు జ్ఞానంగా అడుగులేస్తున్నావు. నిన్ను ఎవడు తిక్కలోడు అనుకున్నా వాడు తిక్కలోడు అవ్వాల్సిందే ఒకనాటికి, నువ్వు కాదు. నువ్వు ఎందుకంటే సృష్టికర్తను గుర్తుపట్టావు, నీ ఉనికికి ఒక కారణం ఉందని గ్రహించావు. ఇక రెండవది, ఫస్ట్ పాయింట్ గెలిచేశారు, నమ్మారు దేవుణ్ణి, ఉన్నాడు. ఇంకే నీ డౌట్ ఏమోనన్నా ఉన్నాడో లేదని అనుమానం ఉందా? 100% నేనున్నానంటే నన్ను నిర్మించిన నిర్మాణకుడు నా సృష్టికర్త ఉన్నాడు అని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఆయన ఉన్నాడు కనుక నేను ఆయన గురించి ఆలోచిస్తాను, ఆయన గురించి అన్వేషిస్తాను, ఆయన గురించి తెలుసుకుంటాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఉన్నాడు. రెండో పాయింట్ ఏంటి? ఉన్నాడు కాబట్టి ఆ ఉన్నవాడిని తెలుసుకోవాలి. ఆయన నాకు మరుగై ఉన్నాడు, దోబూచులు ఆడుతున్నాడు, నేను ఆయన్ని తడవులాడి కనుగొనాలి.